ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఈ లోక స్నేహము దేవునితో వైరము. యాకోబు 4:4. ఒక క్రైస్తవ నాయకునిగా చెల్లామణి అయ్యే వ్యక్తి ఒక ప్రార్థనా మందిరం కట్టించి స్థానికంగా రాజకీయవేత్తగా ఎదిగిన ఒక నేర చరిత్ర ఉన్న పెద్ద మనిషిని క్రైస్తవేతరుని పిలిచి ఆలయ ప్రారంభోత్సవం చేయించాడట. లోకంతో రాజీ పడిపోయే ధోరణి అన్ని కాలాల్లోనూ ఉంది. నెహెమ్యా షూషాను నుండి యెరూషలేముకు వచ్చి నగర ప్రాకారం కట్టించాడు. ఆ పనికి సన్బల్లటు, టోబియా, గెషెము అనేవారు పదే పదే అడ్డుపడ్డారు, బెదిరించారు, పుకారులు పుట్టించారు, దొంగ ఉత్తరాలు రాశారు, ఎగతాళి చేశారు. వారు ఆ పని ఆపడానికి చేయవలసినవన్నీ చేశారు. అయితే నెహెమ్యా పట్టుదలగా ప్రాకార నిర్మాణం పూర్తి చేసి కొంతకాలం షూషానుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ యెరూషలేముకు తిరిగి వచ్చేసరికి వాతావరణమంతా మారిపోయింది. సన్బల్లటుకు యూదుల ప్రధాన యాజకుని మనుమడు అల్లుడయ్యాడు. నెహెమ్యా 13:28. ఆలయంలో ప్రతిష్ఠిత వస్తువులు ఉంచితే పవిత్రమైన గదిని ప్రధాన యాజకుడు టోబియాకు ఇచ్చాడు. నెహెమ్యా 13:7. ప్రజలంతా విశ్రాంతి దినాన మామూలుగానే పనులు చేసుకుంటున్నారు. 13:15. యూదులు అన్యజాతి స్త్రీలను యథేచ్ఛగా వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన పిల్లలకు యూదుల భాష రాదు, ధర్మశాస్త్రం తెలియదు. ఎంత అసహ్యకరమైన రాజీ! లోకం తీరు మన గృహాల్లో, సంఘాల్లో ప్రవేశించకుండా నెహెమ్యా వలె నిష్కర్షగా స్థిరంగా ఉండగలుగుతున్నామా? యేసు ప్రభు వల్లే తాళ్లను కొరడాలుగా చేసుకొని లోక సంబంధమైన వాటిని ప్రార్థనా మందిరంలో నుండి వెళ్ళగొడుతున్నామా? లోకంతో రాజీ పడడం ఎలా ఉంటుంది అనడానికి ఒక కథ చెప్తాను. ఒక వేటగాడు తుపాకీ తీసుకుని ఎలుగుబండిని వేటాడాలని వచ్చాడట. ఒక పెద్ద ఎలుగుబండి ఎదురైంది. నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగింది. నిన్ను చంపి నీ చర్మంతో చలికోటు కుట్టించుకోవాలి. మరి నీవు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగాడు. నాకు ఆకలిగా ఉంది, నిన్ను చంపి తినాలి అంది ఎలుగుబండి. సరే, ఇద్దరం రాజుకి వద్దాం, ఇద్దరికి పనికి వచ్చే మార్గం గురించి చర్చించుకుందాం అనుకుని కూర్చున్నారు. ఒక పావు గంటలో ఇద్దరి అవసరము తీరింది. వేటగాడిని చంపి తిని ఎలుగుబండి తన ఆకలి తీర్చుకుంది. వేటగాడు ఎలుగుబండి ఒంట్లోకి వెళ్ళిపోయాడు గనుక అతడు దాని చర్మం కప్పుకున్నట్టు అయింది. లోకంతో రాజీ అంటే ఇలానే ఉంటుంది. లోకంలో మన శత్రువు దేవునికి శత్రువు. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.